నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 48. ఒక గంట ఆమె నిరీక్షణ తర్వాత ఆమె క్యాబిన్లోనికి ఎంటర్ అయ్యాడు కిరణ్. గబుక్కున లేచి అతని చొక్కా కాలర్ పట్టుకుంది కృతి. ఆమె చేసిన పనికి అతడు హతాశుడయ్యాడు. కృతి, ఏంటిది అంటూ తన చొక్కా కాలర్ మీద నుండి ఆమె చెయ్యిని విడిపించాడు. నేను అదే అడుగుతున్నాను. ఏంటి నువ్వు చేసిన పని అంటూ గుడ్లు ఉరిమింది కృతి. నేనేం చేశాను? ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు కిరణ్. ఏమీ తెలియనట్టు నటించకు, కోపంతో అతని మీద రుసరుసలాడింది కృతి. నిజంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్న అతడు ఫ్రిడ్జ్లో నుండి ఆమెకు జ్యూస్, తన కోసం వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అతను వాటర్ తాగి కృతికి జ్యూస్ బాటిల్ అందించాడు. ఆమె విసురుగా అతని చేతిలో నుండి లాక్కున్నట్టే తీసుకుంది. నువ్వు ఇలా ప్రతిదానికి కోపం పెంచుకోకు కృతి. దాని ఎఫెక్ట్ నీ ఆరోగ్యం మీద మాత్రమే కాదు, బిడ్డ ఎదుగుదల మీద కూడా పడుతుంది. కొంచెం కూల్గా ఉండడం అలవాటు చేసుకో అన్న అతడు ఆమె భుజాలు పట్టి సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె పక్కన తను కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. నువ్వే నా ప్రాబ్లం అంటూ గుర్రుగా చూసింది కృతి. అయితే నన్ను ఇక్కడ నుండి వెళ్ళమంటావా అన్న అతడు వెంటనే లేచి నిలబడ్డాడు. నా కళ్ళ ముందు నుండి కదిలావంటే చంపుతా అంటూ వేలు చూపించింది కృతి. సరే వెళ్ళను అంటూ ఆమె పక్కన మళ్ళీ కూర్చున్నాడు కిరణ్. కిరణ్ని కోపంగా చూస్తూ జ్యూస్ తాగింది కృతి. ఆమె తాగే వరకు అతడు మౌనంగా ఉన్నాడు. డాక్టర్ గారు ఏమన్నారు అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె విసురుగా చెయ్యి వెనక్కి లాక్కుంది. ఏమంటే నీకెందుకు, అసలు నేనేమవుతానని అంటుంటే ఆమె గొంతు రుగ్ధమైంది. నువ్వు నా వైఫ్, ఆ విషయం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను అన్న అతడు చిన్నగా నవ్వాడు. అబద్ధం చెప్పావంటే చంపుతా అంటూ మరోసారి వేలు చూపించిన కృతి, నిజంగా నీకు ఆ విషయం గుర్తుంటే నన్ను అలా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళవు అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. అరే పనుందని చెప్పాను కదా, ఆంటీ నీకు తోడుగా ఉంది కదా లాలనగా అన్న అతడు ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అలాగా, మరి రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నావు కదా, మరి ఎందుకు రాలేదు? పైగా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టావు. ఏం ఉద్ధరించడానికి వెళ్ళావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? రావడం కుదరకపోతే ఆ విషయం ఫోన్ చేసి చెప్పాలి కదా. అరే నువ్వు వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేశాను తెలుసా అంటూ అతని మీద కోపంతో విరుచుకుపడింది కృతి. ఓ అదే నీ కోపానికి కారణం అన్న కిరణ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏంటి అదా అని అంత లైట్ తీసుకుంటున్నావు? నా బాధ నీకంత చిన్నగా అనిపిస్తుందా అంటుంటే ఆమె కళ్ళు తడితేరాయి. సారీ అన్న అతడు ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని ఎదపై తలపెట్టుకొని గుండె బరువు దించుకుంది. ఈ టైంలో మూడ్ స్ప్రింగ్స్ ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటాయని తెలియదు మనసులో అనుకున్నాడు కిరణ్. కాసేపటికి అలా బయటికి వెళ్దామా అన్నాడు కిరణ్. ఎక్కడికి? తలెత్తి అతన్ని చూసింది కృతి. నువ్వెక్కడికి అంటే అక్కడికి అన్న అతడు ఆమె ముఖంపై పరుచుకున్న ముంగురులను సవరించాడు. ముందు వీడికేమైనా తినిపించు, ఆ తర్వాత వెళ్దాం అని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని చూపించింది. అతడు చిన్నగా నవ్వి అయితే పద అని ఆమెను లేవదీశాడు. ఎక్కడికి వెళ్తున్నాం అతని వెంట చిన్నగా నడుస్తూ అడిగింది కృతి. ఎక్కడికో ఒక అక్కడికి అన్న అతడు చెప్పలేదు, ఆమెను ఊరించాడు. ఆమె మూతి తిప్పేసి మౌనంగా కూర్చుంది. అతడు ముసిముసిగా నవ్వుకొని కారును ముందుకు తోలాడు. మరీ ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఒక అరగంట ప్రయాణం కాగానే కారు ఆగింది. ఆమె కారు దిగి ఫుడ్ తినిపించమంటే ఇక్కడికి తెచ్చావేంటి? ఆ పార్కును చూసి డిసప్పాయింట్ అయ్యింది. నీకు నచ్చిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్న అతడు ఆమె చేతిని పట్టుకొని ముందుకు నడిపించాడు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అరే ఎక్కడైనా పార్కులో ఫుడ్ దొరుకుతుందా, అది కూడా నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చిరుకోపంతో అన్న ఆమె. ఏదో వేరుశనక్కాయలు, ఐస్ క్రీమ్ లాంటివి అయితే దొరుకుతాయి కానీ అంటూ రుసరుసలాడింది. దొరుకుతాయి, అదిగో అటు చూడు అంటూ తన చూపుడు వేలుతో చూపించాడు కిరణ్. ఆమె చూసి వావ్ అని నోరు తెరిచింది. ఈరోజు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఉంది. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. నీకు నచ్చింది కుమ్మై అన్నాడు కిరణ్. కృతి నోట్లో నీళ్లూరాయి. కిరణ్ ప్లేట్ చేత్తో పట్టుకొని నీకేం కావాలో చెప్పు, నేను ఈ ప్లేట్లో పెట్టి ఇస్తాను, తీరిగ్గా అక్కడ కూర్చొని తిందో గాని అంటూ దూరంగా కనిపించిన డైనింగ్ టేబుల్ చూపించాడు.
ఆమె చెప్తుంది. అతడు ప్లేట్లో పెడుతూ ఉన్నాడు. కాసేపటికి ప్లేట్ నిండిపోయింది. ఇక చాలురా అని ఇవి అయిపోయాక మళ్ళీ తెస్తాను అన్న కిరణ్ ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. మంచినీళ్ళ బాటిల్ ఇస్తూ ఇక తిను అన్నాడు. అతడేమీ తెచ్చుకోకపోవడం చూసి మరి నువ్వు అంది కృతి. ముందు నువ్వు తిను, నేను తర్వాత తింటాను అన్న అతడు ఆమె పక్కన కూర్చున్నాడు. ముందు ఏ ఐటెం తినను అని ప్లేట్లో చాలా ఐటమ్స్ ఉండడంతో ఆలోచనలో పడింది కృతి. స్వీట్తో మొదలుపెట్టు అన్నాడు కిరణ్. ముఖం వికారంగా పెట్టింది కృతి. అయితే హాట్ అన్నాడు కిరణ్. యా అంటూ ఫిష్తో మొదలుపెట్టింది. కిరణ్ నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుతావు తింటూనే అడిగింది కృతి. నీకు స్వీట్ ఇష్టం కదా, అలాంటిది నువ్వు ఫిష్ తింటేను దీర్ఘం తీశాడు. అవును కదూ అనుకున్నామే, ఇది వీట్ టేస్ట్ అనుకుంటా అంటూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుంది. అంతేనా, అది నాది కూడా అన్నాడు కిరణ్. అంతే. ఆమె తన చేతిలోని ముక్కని ప్లేట్లో పెట్టింది. ఆమె తినడం ఎక్కడ మానేస్తుందో అనుకున్న కిరణ్ జోక్ చేశాను కృతి, ఐ హేట్ ఫిష్ అన్నాడు. నిజం చెప్తున్నావా అంటూ అనుమానంతో అతన్ని చూసింది. అబద్ధం ఎందుకు చెప్తాను, భుజాలు కదిలించాడు కిరణ్. అయితే ఓకే అని తినడం మొదలుపెట్టింది కృతి. దీనికి ఈగో ఎక్కువ. అరే, ఇది ఫుడ్ దగ్గర కూడా రాజీ పడేలా లేదు అనుకున్న కిరణ్ సాడ్ అయ్యాడు. కడుపు నిండుగా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తినేసింది కృతి. ఇక చాలు అంది. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు, ప్యాక్ చేయిస్తాను అన్నాడు కిరణ్. కాస్త బ్రేక్ ఇవ్వు బాబు, ఇది అరిగితే కానీ మరో రుచి గుర్తుకు వచ్చేలా లేదు, గొంతు దాకా తినేశాను అంటూ కుర్చీకి చీరగిలబడి కూర్చుంది కృతి. ఫిష్ కాకుండా కిరణ్ తనకు నచ్చిన ఇతర ఐటమ్స్ తెచ్చుకొని తింటూ ఉన్నాడు. ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, చెప్పనే లేదు తింటున్న కిరణ్ని అడిగింది ఆమె. ఆమె అన్నమాటకి ముద్ద అడ్డం పడి పొలమారింది కిరణ్కి. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా, ఓ చెప్పడానికి తెగ ఇదైపోతున్నావు అంటూ అతని గుర్రుగా చూసింది కృతి. నా ముఖానికి అంత సీన్ ఉందంటావా ఆమెకు ఎదురు ప్రశ్నించాడు కిరణ్. ఏమో, ఎవరికి తెలుసు, ముఖం అమాయకంగా ఉన్నంత మాత్రాన నువ్వు అలాంటి వాడవు కాదనడానికి గ్యారంటీ ఉందా, లేదు కదా వెటకారమాడింది కృతి. కిరణ్కి రోషం పొడుచుకొచ్చింది. నిజంగా అలా ఉంటే బాగుండేది, నీ కళ్ళు కప్పి దాని వెనకాల పోయేవాడిని, ఈ విరహం నాకుండేది కాదు అన్న అతడు. ఇప్పటికీ మించిపోయింది లేదు, నువ్వు ఐడియా ఇచ్చావు కదా, ఇక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాను అన్న అతడు గంభీరంగా మారిపోయాడు. కృతి గతుక్కుమంది. ఆమె గుండె గుబగుబలాడింది. ఏంటి జోకా అతన్ని కోపంగా చూసింది కృతి. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా అన్నాడు కిరణ్. అయినా నువ్వే కదా సలహా ఇచ్చావు, నాకు నచ్చింది, ఫాలో అవుదాం అనుకుంటున్నాను అని ముసిముసిగా నవ్వాడు కిరణ్. ఆమె అతన్ని గుర్రుగా చూసింది. అతడు ఆమె చూపుని లైట్ తీసుకొని తన మానాన తాను తింటూ ఉన్నాడు. కృతి ఉక్రోషంతో టేబుల్ మీద ఉన్న ఫోర్క్ స్పూన్ చేతిలోకి తీసుకుంది. నేను కాకుండా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి వచ్చింది అంటే ముందు దాన్ని చంపుతా, ఆ తర్వాత నిన్ను వేసేస్తా అంటూ ఆ స్పూన్ని కిరణ్కి చూపించింది. ఇది మరీ బాగుంది, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు. నువ్వెలాగూ సుఖాన్ని ఇవ్వవు, వేరే వాళ్ళ దగ్గర కూడా నేను వెతుక్కోకూడదా వ్యంగ్యంగా అన్న కిరణ్. అయినా ఇంతవరకు ఈ ఆలోచన నాకు లేదు, నువ్వే ఇచ్చావు, నాకు నచ్చింది అన్నాడు. కృతి ఫోర్క్ స్పూన్ని కిరణ్ గొంతు దగ్గర పెట్టింది. బ్రతకాలని లేదా బేస్ వాయిస్తో అడిగింది. కిరణ్ కంగారు పడ్డాడు. కృతి ఏంటి నువ్వు చేస్తున్న పని అని ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు. ఆమె మాట్లాడలేదు, కానీ ఆమె చూపులు అతన్ని కాల్చేలా ఉన్నాయి. కిరణ్ ఆమె చేతిలో ఉన్న స్పూన్ తీసుకున్నాడు. నువ్వు ఇలా వైల్డ్ డిసిషన్ తీసుకోకు, అది కూడా ఇలాంటి టైంలో అస్సలు వద్దు. నా లైఫ్లోకి మరో అమ్మాయి రావడం అనేది ఇప్పుడే కాదులే, మన అగ్రిమెంట్ పూర్తయి విడాకులు చేతికి వచ్చాక అప్పుడు అన్నాడు. అయినా కృతి అతనిని అలాగే కోపంగా చూసింది. నో కృతి, నేను గుడ్ బాయ్ని, నువ్వు ఉండగా మరో స్త్రీని నా జీవితంలోకి ఆహ్వానించను, మన అగ్రిమెంట్ కాలం పూర్తయ్యే వరకు ఓపిక పడతాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు కిరణ్. అప్పుడు మాత్రం ఎందుకట వెటకారమాడింది కృతి. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోవాలా, ఏ సుఖానికి నోచుకోకుండా నా జీవితం మోడులా మిగిలిపోవాలా? నో, నేను అలా ఉండడానికి ఇష్టపడను. అయినా నీకు నేనంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, మన మధ్య ఒక్క రొమాంటిక్ మూమెంట్ కూడా లేదు. ఏముందని తలుచుకొని నిన్ను గుర్తు చేసుకోవడానికి, ఆ ఫీలింగ్తో లైఫ్ లాంగ్ గడిపేయడానికి అంటూ ఆమెను చూసి కళ్ళు ఎగరవేశాడు. కృతికి మాట పెగల్లేదు, మౌనంగా అతన్ని చూసింది.
తినడం పూర్తవడంతో ఇక వెళ్దామా అన్నాడు కిరణ్. కృతి కదలలేదు. అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. ఇంకేమైనా తింటావా అడిగాడు కిరణ్. తల అడ్డంగా ఆడించింది కృతి. అయినా కానీ కిరణ్ కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేయించాడు. ఇంటికి బయలుదేరారు. దారి పొడవునా ఏమీ మాట్లాడుకోలేదు. కానీ కృతి ఆలోచనలో ఉన్నట్టు ఆమె ముఖం చూస్తే అనిపించింది. దొంగ ముఖంది. ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడం లేదు చూడు అని కంటికోసతో కృతిని చూసిన కిరణ్ నోట్లో పళ్ళు నూరుకున్నాడు. కృతిలో పెద్ద మార్పేమీ లేదు. రోజులన్నీ రొటీన్గా గడిచిపోతున్నాయి. కిరణ్కి విసుగ్గా ఉంది. నిజం చెప్పాలి అంటే అతనికి లైఫ్ బోరుగా ఉంది. కానీ అతని మనసుకి సంతోషాన్నిచ్చే విషయం ఒక్కటే ఉంది. అది తనకు బిడ్డ పుట్టబోతున్నాడని. అది తలుచుకొని ఆ మాత్రమైనా హ్యాపీగా ఉండగలుగుతున్నాడు కిరణ్. కృతికి 5వ నెల వచ్చినప్పుడు మంచి రోజులు లేవని 9వ నెల వచ్చే వరకు వెయిట్ చేసింది సుదేష్ణ. ఇక 9 రాగానే సీమంతం చేద్దాం అని కృతిని అడిగింది. అబ్బా, ఇప్పుడు అదంతా అవసరమా అని విసుక్కుంది కృతి. కూతురి మనస్తత్వం తెలిసిన సుదేష్ణ అవసరమే ఖచ్చితంగా చెప్పేసింది. ఆంటీ ముచ్చట పడుతోంది కదా, చేసుకో కృతి, బాగుంటుంది. అక్కడే ఉన్న కిరణ్ అన్నాడు. అమ్మ ముచ్చట పడుతోందా లేక నువ్వు ముచ్చట పడుతున్నావా? పుల్లవీర్పుగా మాట్లాడింది కృతి. ఎలా అనుకున్నా సరే కానీ సీమంతం చేయించుకో. ఈ టైంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం బిడ్డకు చాలా అవసరం అన్నాడు కిరణ్. అంతేకాదు ఆంటీ, దానికి కావలసిన ఏర్పాట్లు ఏం చేయాలో చెప్పు, ఫాస్ట్గా నేను చేసేస్తాను అని హుషారుగా మాట్లాడాడు. నాకిష్టం లేదు అనేసి తన గదికి వెళ్ళింది కృతి. అది అలాగే అంటుంది ఆంటీ, మనం ఏర్పాట్లలో ఉందాం అన్న అతడు తన సెల్ ఫోన్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాడు. చెప్పండి ఆంటీ, కృతి కోసం ఏమేం కొనమంటారు అంటూ రాసుకోవడానికి సిద్ధపడ్డాడు. సుదేష్ణ చెప్పింది అతడు రాసుకున్నాడు. వెంటనే షాపింగ్ చేసి ఆమె చెప్పినవన్నీ తెచ్చేశాడు. బంధువుల పిలుపుల కోసం వెళ్ళింది సుదేష్ణ. బంధువుల రాకలు మొదలయ్యాయి. కృతి అసహనంతో ఉంది. కిరణ్, నేనంటే నీకు లెక్కలేదు కదూ అంటూ అతని చొక్కా కాలర్ పట్టుకొని నిలదీసింది. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్న కిరణ్ ఆమె చేతిని సున్నితంగా విడిపించుకున్నాడు. లేకపోతే ఏంటి, నాకు ఈ సీమంతం ఇష్టం లేదని చెప్తే అర్థం కాదా? ఓ తెగ హడావిడి పడిపోతూ ఏర్పాట్లన్నీ చేసేస్తున్నావు అని అతని మీద కోపంతో గయ్యుమని లేచింది. ఈ సీమంతం నీకు అనుకుంటున్నావా అన్న అతని కళ్ళు చిన్నవైపోయాయి. మరి అంటూ ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.